నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మనందరి లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా ఒక మంచి పవర్ఫుల్ ఎనర్జీ అనుకుంటుంటారు అందరూ. సార్, ఏదో మా అమ్మ చేసుకోమన్నది, మా నాన్న చేసుకోమన్నాడు, లేకపోతే మా చెల్లెలు చేసుకోమన్నది, మా అన్నయ్య చేసుకోమన్నాడు అని ఇట్లా మగవారైనా సరే ఆడవారైనా సరే అనుకుంటూ ఉంటారు. కాదు, ఆ వ్యక్తితో నీకు ముడిపడుతుంది అంటే ఒక పూర్వజన్మ సుకృతం అనుకోండి, ఒక పూర్వజన్మ పవర్ అనుకోండి, ఒక పూర్వజన్మ పాపం కూడా అనుకోండి. ఏదైనా అనుకోండి, ఎలాగైనా అనుకోండి, కానీ ఒక మ్యారేజ్ డేటు మీకు అవుతుంది అంటే వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలి అని మాత్రమే ప్రతి ఒక్కరు కూడా అడుగు వేస్తూ ఉంటారు. కానీ కొన్ని మ్యారేజ్ డేట్స్ వలన మన యొక్క అడుగులు తప్పటడుగులుగా మారి ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్ళిపోతుంటాయి. చాలామంది ఈరోజు నాకు ఒక మిత్రుడు కన్సల్టేషన్లో మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పాడు. నేను 14/2 అంటే వ్యాలంటైన్స్ డే రోజున వాళ్ళ పెళ్ళయింది. నేను ఒకటే చెప్పాను, మీకు మీ భార్యకి నేను అలా జరగొద్దని నేను అనుకున్నాను, కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చండి, లేకపోతే ఫైనాన్స్ సమస్యలు వచ్చిండొచ్చు, భార్యాభర్తల మధ్యన ఇష్యూస్ ఏమన్నా వచ్చిండొచ్చు, నిజమేనా అని అడిగాను. నిజం సార్, పెళ్లి కన్నా ముందే ఆమెకు చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పెళ్ళయ్యాక ఇంకా ఎక్కువయ్యాయి. ఎక్కువైనందుకు గాను నాకు ఒక బాబు పుట్టాడు, బాబు బాగానే ఉన్నాడు, మా భార్య డెలివరీ టైంలో చనిపోయిందని చెప్పాడు. అందరూ ఇలా కావాలని నాకు ఉద్దేశం కాదు, మీరు జాగ్రత్త పడండి. మొదటి పెళ్ళైనా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సరే మీ పెళ్లి తేదీ ఎలా ఉందో చూసుకోండి. మీరు బహుశక్తివంతంగా ఉంటే గనక మీ పెళ్లి తేదీతోనే మీకు మంచి సక్సెస్ వస్తుంది. ఒకవేళ మనం ఎనర్జీ సరిగా లేదు, మన మొబైల్ నంబర్ ప్రాబ్లమో లేకపోతే ఇంకొకటో చాలా డేంజరస్గా మారి ఇబ్బందుల పాలు చేస్తుంది. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా మంచి మ్యారేజ్ డేట్స్ చేసుకోండి, మంచి లైఫ్ను అనుభవించండి. అమ్మ, మీరు ఎవరైనా సరే లేకుంటే మగవారైనా సరే ఇలాంటి డేట్స్ చేసుకోకండి. కొన్ని డేట్స్ చెప్తాను నేను, కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ కూడా మనకి ఇబ్బందులు పెడతాయి. చూసుకొని అది మంచి శక్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. లైఫ్ అంతా కూడా మన భార్యతో లేకపోతే మన భర్తతో మన పిల్లలతో మనం హాయిగా ఉండాలి అంటే మనం మంచి మ్యారేజ్ డేట్ చేసుకోవాలి. ఆ మ్యారేజ్ డేటే ఎలా ఉండాలి? మనం చూస్తున్నాం, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మ్యారేజ్ డేట్ కోడ్ చూసుకోండి, 1 రోజున 10th రోజు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, 10th రోజున జరిగింది. ఇటీవల మల్లారెడ్డి గారని తెలంగాణలో మినిస్టర్ గారు ఉంటారు, మీరు చూసే ఉంటారు. కాలేజెస్ అవన్నీ కూడా చాలా ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన చదువుకుంది చాలా, ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంది, మనందరికి కూడా తెలుసు. మార్చి 19న ఆయన మ్యారేజ్ డేట్ జరిగింది. ఇలాగా 1 అయినా 10 అయినా 19 అయినా మ్యారేజ్ డేట్స్ పవర్స్ చాలా బాగుంటాయి. అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు సుధామూర్తి నారాయణ గారు ఉంటారు, చూసుకోండి. అలాగే బిల్ గేట్స్ గారి మ్యారేజ్ డేట్ చూసుకోండి. అలాగే యాపిల్ కంపెనీ స్టార్ట్ అయిన డేట్ చూసుకోండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, నంబర్ 1 పొజిషన్. సార్, మరి వీళ్ళందరూ కూడా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఇది ఉన్నారు, మరి వాళ్ళందరికీ లేనిది వీళ్ళందరికీ ఉన్నాయి అంటే నేను చెప్పేది ఒకటే ఏంటంటే, సక్సెస్ అయిన మ్యారేజ్ డేట్స్ తీసుకుందాం,
సక్సెస్ కాని మ్యారేజ్ డేట్స్ ఎందుకు తీసుకుందాం? సక్సెస్ అయిన మ్యారేజ్ డేట్స్తో సక్సెస్ అవుతాం. నా మ్యారేజ్ డేట్ 11/5/2005, 5/2 కోడ్, సారీ 2/5 కోడ్. ఈ కోడ్ రోజున చేసుకున్నందుకు 3 పిల్లల్ని కోల్పోయాం మేము. ఎందుకు అంటే ఇందాక మీకు చెప్పాను, 14 అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మీకు ఫైనాన్స్ సమస్యలు వస్తాయి, అబార్షన్స్ కూడా అవుతుంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాం. 5 అయినా 14 అయినా 23 అయినా అలా జరుగుతుంటాయి కాబట్టి ఇబ్బందులు వద్దు. మేము మళ్ళీ నా మ్యారేజ్ డేటు February 1 రోజు చేసుకున్నాను, రీమ్యారేజ్. ఆ తర్వాత నుంచి మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మాటలు రాని చంద్రమౌళి, కెమెరా ముందు కావచ్చు, ఒక మైక్ పట్టుకుంటే వణికిపోయే చంద్రమౌళి. నేను పీజీలో నాది ఏవైతే మనము స్పీచ్, ఆ రోజు నేను మాట్లాడే రోజు వస్తుంది, ఆ రోజున నేను డుమ్మా. సెమినార్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తుంటాం, స్టేజ్ ఎక్కి అందరూ ఇస్తారు, లాస్ట్లో నాది పెట్టుకుంటాను. ఆ రోజు డుమ్మా కొట్టేసి వెళ్ళకపోయాను. చాలా 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 ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. మీ అందరు కూడా టాలెంట్ మనకి ఎంతో ఉండొచ్చు, మాటలు బయటికి రానంతసేపు మనము జీరోనే. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఒక మంచి మాటలు రావాలన్నప్పుడు మీకు మొబైల్ నంబర్ సహకరిస్తుంది, మీ మ్యారేజ్ డేట్ సహకరిస్తుంది, మీ కుబేర ఎనర్జీస్ సహకరిస్తాయి. ఇవి చూసుకోండి. మ్యారేజ్ డేట్తోనే మన పెళ్ళి మనకు అప్పులు కారణంగా చూపిస్తున్నాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఓన్లీ డైరెక్ట్గా చిన్న చిన్నగా పదాలతో చెప్తాను. డైరెక్ట్ 1 by 1, 1కి ఎలా ఉంటుంది, 2కి ఎలా ఉంటుంది, 3కి ఎలా ఉంటుంది, చాలా వీడియోస్ చేశాను చూడండి. ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఈ April 19th రోజున మ్యారేజ్ ఉంది, అలాగే August 19th కూడా మ్యారేజ్ ఉంది. చూసుకొని ఈ సంవత్సరంలో ఈ రెండే బాగున్నాయి. నెక్స్ట్ 2027లో మ్యారేజెస్ డేట్స్ ఉన్నాయి కానీ 1 by 1 కోడ్, 1 by 6 కోడ్ ఉన్నాయి కానీ 1 by 9 ఉన్నా సరే నేను చెయ్యట్లేదు. 2028లోనే మళ్ళీ చేస్తున్నాము, చూసుకోండి. ఇక్కడ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మీ డేట్లోనైనా డెస్టినీలోనైనా ఎక్కువ 1 by 3 కావచ్చు, 1 by 4 కావచ్చు, 1 by 7 కావచ్చు, 1 by 8 కావచ్చు. ఈ కోడ్స్ ఉంటే చాలా డేంజరు 1లో ఉన్నప్పుడు. 2లో చూసుకుంటే అన్నీ బాగుండవండి, ఇంకా అంతగా 2లో అన్నీ కూడా అంతగా బాగుండవు, 3లో కూడా అంతగా బాగుండవు, 4లో కూడా అంతగా బాగుండవు, 5లో కూడా వేస్ట్, 6లో వేస్ట్, 7లో వేస్ట్, 8లో వేస్ట్, 9లో 9 by 1 కోడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ బాగున్న మ్యారేజ్ డేట్స్ ఏంటంటే 1 by 2, 1 by 1 సూపర్, 1 by 2 90%, 1 by 6 99%, ఎక్సలెంట్ కూడా చెప్పవచ్చు దీన్ని. ఎందుకు సార్ మరి అంటే 1 పవర్ 6 పవర్ మనీ పవర్, ఇది కూడా సూపర్ అనే చెప్పాలి. మీకు తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను, 1 by 9 కూడా చాలా సూపర్, అలాగే 9 by 1 ఇది కూడా చాలా సూపర్. మీకు చెప్పేది ఒకటి చెప్తాను, ప్రతి ఒక్కరం కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మన డేట్ ఆఫ్ బర్త్ 100% పనిచేస్తుంది. మ్యారేజ్ అయ్యే రోజు వరకు, మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో, మీ మ్యారేజ్ 8/7/2027 అనుకుందాం, లేకుంటే 207 అనుకుందాం, లేకుంటే 2017 అనుకుందాం. ఇక్కడ ఏం పనిచేస్తున్నాయి? 8లు పనిచేస్తున్నాయి, 7 పనిచేస్తుంది.
దీని వలన ఇక్కడ 100% మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉండని అంటే అది పని చేస్తుంది. వెంటనే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ 25% లోకి వెళ్ళిపోయి 75% మ్యారేజ్ రూలింగ్ తీసుకుంటుంది. ఇది ఏ డేట్ ఉంటే ఆ డేట్ రూలింగ్, 8 ఉంటే 8 రూలింగ్ తీసుకుంటుంది. శని ప్రభావం మీకు స్టార్ట్ అయిపోయింది. 2 ఉంటే చంద్రుడి ప్రభావం స్టార్ట్ అయిపోయింది. గ్యారంటీలు పాపం పుణ్యం ధర్మం అందరి మీద దయదలు చూపించేసి మీరు ప్రాబ్లంలోకి పడిపోతారు. 75%. 3 ఉంటే అప్పులు గొడవలు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అలాగే మనీ లాసెస్ బిజినెస్ లాసెస్ చేపిస్తుంది. 4 ఉంటే డిస్టర్బెన్సెస్ చేపిస్తుంది. 5 ఉంటే ఈ నేను స్టార్టింగ్ లోనే మీకు వీడియోలో చెప్పాను గైనిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ బిజినెస్ లాసెస్ కూడా చేపిస్తుంది. 6 ఉంటే డైరెక్ట్ 6 కానీ ఉంటే వ్యసనాలకు గురి చేస్తుంది, ఇల్లీగల్ రిలేషన్షిప్ ని తీసుకొస్తుంది. డైరెక్ట్ 6 వ్యసనాలకు లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్ 1% మాత్రమే. అది మీరు మీరు చెప్తున్నాను, మీ భర్తని రక్షించుకోండి, మీ భార్యని మీరు రక్షించుకోండి. ఓన్లీ 1% ఈ యొక్క ప్రభావం ఉంటుంది. వ్యసనాలకు చూసుకోండి దయచేసి చెప్తున్నాను. ఇంకొకటి 7 యాక్సిడెంట్లు కానీ రోగాల బాధలు కానీ భార్యాభర్తల వియోగం కానీ ఒక సన్యాసి నంబర్ ఇది 7 ఉంటే ఇది కూడా డేంజర్. నెక్స్ట్ 8 ఆల్రెడీ చెప్పాను, ప్రతి పని స్లో, మన జీవితంలో డబ్బు స్లో, అన్ని స్లో చేస్తుంది. ఇది కూడా డేంజర్. 9/1 కూడా అన్నాం. 9 ఉంటే కోపతాపాలు ఉంటాయి, ఆస్తులు వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి, కానీ ఈ కోపతాపాలు అనేటివి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి 9/1 కోడ్ కూడా బాగుంటుంది. దాంట్లో మిగతా వచ్చే కోడ్లు అన్ని కూడా కొద్దిగా సీరియస్నెస్ గానే ఉంటాయి. కాబట్టి ఇది కూడా డేంజర్. చూసుకొని మీకు ఏదైనా కావాలన్నప్పుడు కింద స్క్రోల్ అవుతుంది నంబరు, మీరు కాల్ చేస్తే క్లియర్గా నేనే తెలియజేసి మాట్లాడతాను. చూసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.